ఐటీసీతో పన్ను చెల్లింపులు, వడ్డీ మినహాయింపు, షరతులు. పన్ను చెల్లింపులను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ ద్వారా చేస్తే వడ్డీ చెల్లించనవసరం లేదని చాలా మంది పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు, కాని ఇది పూర్తిగా నిజం కాదు. ఈ అపోహ వల్ల చాలా మంది పొరపాట్లు చేసి, వడ్డీ చెల్లించమని నోటీసులు అందుకుంటున్నారు. ఈ అంశాన్ని సరైన రీతిలో ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జీఎస్టీలో పన్ను చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తేనే రిటర్న్ దాఖలవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి 50,000 రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉండగా, అతని వద్ద 40,000 రూపాయలు ఐటీసీ ఉందనుకుందాం. మిగతా 10,000 రూపాయలు నగదు ద్వారా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి సమయానికి 10,000 రూపాయలు చెల్లించలేక, 4 నెలల తర్వాత మొత్తం 50,000 రూపాయలు చెల్లించి రిటర్న్ దాఖలు చేస్తే, అతను లేట్ ఫీజుతో పాటు, పన్ను ఆలస్యంగా చెల్లించినందుకు వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది. వడ్డీ మినహాయింపు ఎప్పుడు లభిస్తుంది? గతంలో, ఈ వడ్డీని మొత్తం 50,000 రూపాయలు మీద చెల్లించాలా, లేక కేవలం నగదు రూపంలో చెల్లించిన 10,000 రూపాయలు మీద మాత్రమేనా అనే దానిపై గందరగోళం ఉండేది. అయితే, ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చి, సంబంధిత సెక్షన్ను సవరించింది. దీని ప్రకారం, రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేసిన సందర్భంలో, ఐటీసీ ద్వారా చెల్లించిన పన్నుకు వడ్డీ వర్తించదు. కేవలం నగదు రూపంలో చెల్లించిన పన్నుకు మాత్రమే వడ్డీ వర్తిస్తుంది. కాబట్టి, పై ఉదాహరణలో, 40,000 రూపాయలు ఐటీసీ ద్వారా చెల్లించినందున, దానిపై వడ్డీ ఉండదు. కేవలం 10,000 రూపాయలు మీద మాత్రమే వడ్డీ చెల్లించాలి. వడ్డీ మినహాయింపు షరతులు. వడ్డీ మినహాయింపు పొందడానికి కొన్ని షరతులు పాటించాలి. రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేసినప్పటికీ, ఆ పీరియడ్కు సంబంధించిన అమ్మకాల వివరాలు, పన్ను మొత్తాన్ని ఖచ్చితంగా రిటర్న్లో చూపాలి. ఉదాహరణకు, ఒక వ్యాపారస్తుడు జనవరిలో 1,00,000 రూపాయలు అమ్మకాలు జరిపి, దానికి గాను 12,000 రూపాయలు పన్ను చెల్లించాల్సి ఉంది. అతనికి ఐటీసీ 14,000 రూపాయలు ఉన్నందున, నగదు చెల్లింపు అవసరం లేదు. ఒకవేళ అతను జనవరి రిటర్న్ను 2 నెలల తర్వాత దాఖలు చేసినా, జనవరి అమ్మకాలు మొత్తం చూపి, ఐటీసీ ద్వారా పన్ను చెల్లిస్తే వడ్డీ కట్టనవసరం లేదు. కానీ, ఒకవేళ అతను జనవరి రిటర్న్ను సకాలంలో దాఖలు చేసి, రూ.1,00,000లో 60,000 రూపాయలు అమ్మకాలు మాత్రమే చూపి, మిగతా 40,000 రూపాయలు ఫిబ్రవరి రిటర్న్లో కలిపి చూపిస్తే, ఐటీసీ ఉన్నప్పటికీ వడ్డీ మినహాయింపు రాదు. ఎందుకంటే ఆ 40,000 రూపాయలు అమ్మకాలు జనవరికి సంబంధించినవి. అంటే, పన్ను చెల్లింపు ఆలస్యమైనప్పటికీ, ఏ పీరియడ్కు సంబంధించిన రిటర్న్ దాఖలు చేస్తున్నామో, ఆ పీరియడ్లోని సరఫరాల వివరాలు పూర్తిగా చూపించి, తగిన పన్ను చెల్లించాలి. అప్పుడే ఐటీసీ ద్వారా చేసిన చెల్లింపులకు వడ్డీ మినహాయింపు లభిస్తుంది. ఇంకొక ముఖ్యమైన షరతు ఏమిటంటే, ఈ వడ్డీ మినహాయింపు పొందాలంటే, అధికారులు చర్యలు తీసుకోవడానికి ముందే రిటర్న్ దాఖలు చేసి ఉండాలి. ఈ గమనిక కేవలం అవగాహన కోసం మాత్రమేనని, పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలని గుర్తించాలి.